హలో ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి ఈరోజు ఉదయం మనకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఆలోపు మీకు న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ డేట్స్ అనేది అనౌన్స్మెంట్ అనేది వచ్చిందనమాట. అంతేకాకుండా యూనివర్సిటీ వైజ్ కూడా మనకి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది. అయితే ఫస్ట్ అయితే మీకు ఈ వీడియోలో ఇంపార్టెంట్ డేట్స్ అనేది చెప్తాను. అండ్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, క్యాస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చెప్తాను. ఫస్ట్ ఈ వీడియోలో అయితే మీరు ఇంపార్టెంట్ డేట్స్ అనేది తెలుసుకోండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూడండి. కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్లో నోటిఫికేషన్ అనేది మే 15 రాబోతుంది. అండ్ మే 18 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ అంటే లాస్ట్ డేట్ మనకి జూన్ 8 అనమాట. అండ్ మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ అనేది యూనివర్సిటీకి పంపించాల్సి ఉంటుంది. అది జూన్ 15 లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకి ప్రాథమిక జాబితా అనేది ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. అంటే ఎవరైతే హార్డ్ కాపీ చెక్ చేసి అండ్ వాటికి సంబంధించిన సర్టిఫికేట్లు చెక్ చేసి ఎవరైతే అర్హత సాధించారో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా? అంటే ఎవరికైతే స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాలనుకుంటున్నారో ఆ లిస్ట్ అనేది మీకు బయటికి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? దాని మీద మీరు ఏదైనా అభ్యంతరాలు ఉంటే జూన్ 29 లోపు మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ప్రాథమిక జాబితా అనేది మనకి జూన్ 22న రాబోతుంది. అండ్ ఆ తర్వాత స్క్రీనింగ్ టెస్ట్‌కి తుది అర్హత జాబితా అనేది మనకి జూన్ 30 నాడు రావడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనమాట స్క్రీనింగ్ టెస్ట్‌కి. ఓకేనా? ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకి జూన్ 30న రావడం అనేది జరుగుతుంది. వాళ్ళకి మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. స్క్రీనింగ్ టెస్ట్ అనేది దాదాపు మీకు యూజీసీ నెట్ ప్యాటర్న్‌లోనే ఉంటుంది. మీకు 100 లేదా 150 క్వెషన్స్ అనేవి వస్తాయి. అందులో మీరు ఎవరైతే స్కోరింగ్ చేస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఓకే. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకైతే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మీకు ఉదయం 10, 11కి మీకు రావడం అనేది జరుగుతుంది. అది వచ్చిన తర్వాత మీకు సబ్జెక్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది మీకు క్లారిటీ అనేది వస్తుందనమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.